ఓం శ్రీ శిరిడీవాస ప్రభో నమో నమః. అందరికీ వందనం. బ్రహ్మముహూర్తంలో మేల్కొని శరీర మానసిక శుద్ధిని చేసుకుని సాయిబాబాను కళ్ళ ముందు ఊహించుకుని ఓం సాయి రక్షక శరణం దేవా అంటూ మనసులో మంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రత మనసును కలిగించుకుని ధ్యానం చేసిన వారికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనోవికారాలను, బాధలను, ఒడుదుడుకులను తొలగించి వారిపై అద్భుతమైన మహిమను చూపిస్తూ సర్వవేళలా సర్వ అవస్థలయందు ఆయన వారికి తోడుగా నిలిచి కరుణిస్తారు. అయితే ఆయన 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. షిరిడీలో 60 సంవత్సరాలు నివసించి ద్వారకామాయి మసీదులో జీవిస్తూ భక్తులకు భోజనాన్ని పంచుతూ ఎంతోమంది రోగులకు రోగాలను నయం చేసి జంతువులకు, పక్షులకు కూడా ఆహారం పంచే మహాసిద్ధ పురుషుడు ఆ సాయినాథుడు. బాబా సబకా మాలిక్ ఏక్ అనే నినాదంతో మనుషులంతా ఒక్కటే, ఒక్కరే పరమాత్ముడు అంటూ మనందరికీ శ్రద్ధ, సబూరి, ప్రేమ, క్షమాగుణం, దానం, గురుభక్తి వంటి వాటిని బోధించినటువంటి మహాయోగి ఆ సాయినాథుడు. ఎంతోమంది భక్తులకు ఆశ్రయమిచ్చి ఆదరించి వారిని కర్మలను తొలగించి వారిపై ప్రేమను కురిపించి మరలా షిరిడీకి పోయి బాబాను దర్శించుకోవాలనే ఆశను మనలో కలిగించిన మహిమాన్వితమైన మహానుభావుడు ఆ షిరిడీనాథుడు. ఆయన గానం, అతని మహిమలు వర్ణిస్తూ భక్తులు ప్రతినిత్యం బాబాను జపిస్తూ పునీతులవుతారు. గురువారాలైతే ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హారతులు పడుతూ లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఆయనను స్మరిస్తూ తరిస్తారు. ఓం శ్రీ షిరిడీ సాయినాథ్ మహారాజ్ కీ జై.